సభ్యునిగా కానీ, ఒక పార్లమెంట్ సభ్యునిగా కానీ, ఒక సర్పంచ్గా కానీ, ఓ ఎంపీటీసీగా కానీ ఒక అవకాశం వస్తే అందరినీ కలుపుకొని అభివృద్ధి చేసే కార్యక్రమం ఆ ప్రజాప్రతినిధి చేయాలి. కానీ ఈరోజు పక్షపాతంగా మరి ఇతర పార్టీలను ఏ విధంగా అనగదొక్కాలి, మా అనే వాళ్ళకి ఏం చేయాలనేది ఈరోజు ఇక్కడ జరుగుతున్న పరిస్థితి. గత 10 సంవత్సరాలుగా వర్ధన్నపేట నియోజకవర్గంలో ఈ పార్టీ లేదు, ఆ పార్టీ లేదు. ఈ నియోజకవర్గ ప్రజలంతా మా ప్రజలు, ఈ ప్రభుత్వ ప్రజలు, ఈ ప్రజలు ఆశీర్వదిస్తే మేము శాసనసభ్యులైనామని హక్కున చేర్చుకొని అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు నిస్వార్థంగా పంచాం. ఈరోజు ఇందిరమ్మ ఇండ్లు వస్తే మా కార్యకర్త, లేదా ఇతరత్ర ఏదైనా వస్తే మా నాయకులు, మేము ఎప్పుడూ ఆలోచన చేయలేదు. కాబట్టి ఏది ఏమైనా వర్ధన్నపేట నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అన్ని రంగాల్లో అభివృద్ధి చేసిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని, కేసీఆర్ గారి నాయకత్వంలో మీ ఆరూరి రమేష్ అని కూడా ఈ సందర్భంగా నేను మీకు మనవి చేస్తున్నాను. అనేక సందర్భంలో మా పత్రికా సోదరులు నాకు చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సుర్కలు పెట్టేది, బస్టాండ్లో కుక్కలు పన్నాయి, పందులు పన్నాయి అని ఒక మ్యాటర్ వేస్తే ఇమ్మీడియట్లీ దాన్ని ఏం చేసేది, రోడ్ల పరిస్థితి ఇది అంటే ఇమ్మీడియట్లీ మేము ఏ విధంగా రెక్టిఫై చేసుకున్నామో ఆ విధంగా ఆలోచన చేసుకుని పనులు చేస్తాం.